హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ వ్లాగ్. వైజాగ్ వచ్చిన తర్వాత మాల్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో మేమైతే సిఎంఆర్ సెంటర్కి వచ్చాము. సో ఇది నా ఫస్ట్ మాల్ అనమాట. ఎన్ని మాల్స్కి వెళ్ళినా ఈ మాల్ కొంచెం స్పెషల్ నాకు, ఎందుకంటే మాకు పెళ్ళైన తర్వాత మేము చాలా ఎక్కువ తిరిగిన మాల్ ఇది. సో మేము వెళ్ళింది చిల్డ్రన్స్ డే రోజు కాబట్టి సాని బేబీకి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. దాని తర్వాత వైజాగ్ ఈ మాల్కి, మెయిన్లీ ఈ మాల్కి వచ్చిన తర్వాత ఈ చాక్లెట్ ఫౌంటైన్ తినకుండా అసలు మాకు కంప్లీటే అవ్వదు. ఖచ్చితంగా వెళ్ళే లోపల ఒక్కసారి వచ్చినా మళ్ళీ వచ్చి తినేవాళ్ళం అనమాట, అంత ఫేవరెట్. సో ఇక్కడ అంతా రెనోవేషన్స్ జరుగుతున్నాయి. సో మేము మంచిగా సాని బేబీని ఆడిపిద్దాం అనుకున్నాము, బట్ మాకైతే అవ్వలేదు. సో టోకో బెల్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ లోపల సాని బేబీ రచ్చ చేసింది. సో ఫైనల్గా మేము ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయి అండ్ తినేసాము కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో సాని బేబీ అల్లరి పడుతుందని చెప్పి తన కోసం ఇలా కూల్ డ్రింక్ ఒక కప్పులో వేసి ఇలా ఇస్తే తను అలా తాగుతూ ఉన్నదన్నమాట. సో మేమైతే ఫినిష్ చేసేసాం, కానీ తను మాత్రం ఎంత రమ్మన్నా రావట్లేదు. కప్పు లాక్కుంటే గట్టిగా అరిచి ఏడుస్తుంది. ఇంకా లాస్ట్కి తప్పక లాక్కున్నాము. ఏం చేసిందో చూడండి, ఎంత ఏడిచిందో. అప్పటికి పక్కన మెగ్డీలో ఇలా ఐస్ క్రీమ్స్ కనిపిస్తే ఇది ఇచ్చాము ఆడుకుంటుంది కదా అని స్టిల్ ఆపలేదు. లాస్ట్కి ఇంకా బెలూన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ బెలూన్ ఇచ్చాక తన మొహంలో స్మైల్ వచ్చిందనమాట. సో ఆ బెలూన్ అయితే అస్సలు వదలలేదు ఇంటికి వెళ్ళేంత వరకు. చూడండి ఎంత మంచిగా ఆడుకుందో. సో కింద అయితే ఏవేవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చిల్డ్రన్స్ డే కాబట్టి. ఒక పాప అయితే చాలా మంచిగా డాన్స్ చేసింది. సో కొంచెం సేపు ఇదంతా చూసుకొని బయటకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పక్కనే ఇండిసోకి వెళ్ళాము. మాకైతే ప్రోడక్ట్స్ పెద్దగా నచ్చలేదు, ఎందుకో కొంచెం దుమ్ము పట్టినట్టు ఉన్నాయి. సో అందుకని చెప్పి మేమైతే ఫైనల్గా మినీసోకి వెళ్ళాము. మినీసోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము. సో స్వీటీ అన్ని టాయ్స్ టైపు అలాంటివన్నీ చూస్తుంది చూడండి. మా సాని బేబీ మాత్రం ఎంత మంచిదాయో, బుక్స్ పెన్స్ చూస్తుంది. ఏంటో ఈ పిల్ల అసలు నాకు అర్థమే కాదు. సో ఫైనల్గా మేమైతే కొన్ని టాయ్స్ తీసుకొని, ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మేమైతే ఇక్కడికంతా నేను, యాపిల్ ఇంకా మా స్వీటీ మేము ముగ్గురమే వచ్చాము, మా హస్బెండ్ లేకుండా. సో మంచిగా ఇంటికైతే ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. దారిలో నాకు కొన్ని రోజెస్ కనిపిస్తే అప్పుడు వెంటనే తీసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉందో లాస్ట్ వరకు చూసేయండి.